హలో హోమ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్స్ అయిపోయాయా? అయితే ఫోన్స్ తీసేసుకోండి, నా హోమ్ కిచెన్లోకి వచ్చేసింది. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో వచ్చేసి బచ్చాల చారు అయితే చేయబోతున్నానండి. ఆల్మోస్ట్ చాలామంది పండగలకి పబ్బాలకు వచ్చేసి పులిహోర, వంకాయ కర్రీ, అంతేకాకుండా భక్షాలు చేసుకుంటానే ఉంటారు కదా. ఆ భక్షాలతో పాటు తప్పకుండా ఈ చారు అయితే చేసుకుంటారండి. సో తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ చారు అయితే. సో చూసారా, నేనైతే ఇక్కడ కుక్కర్ తీసేసుకొని కప్పు నిండా పప్పు అయితే వేసేసుకున్నానండి. ఈ పప్పు మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వేసి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఈ చారు నేను చెప్పాను కదా, చాలా డిఫరెంట్, చాలా తీయగాను అంతేకాకుండా పులుపుగాను ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఈ విధంగా చేసుకొనే ఉండరు. మనం గాన స్వీట్ అంటే భక్షాలు చేసుకున్నప్పుడు తప్పకుండా ఈ చారు చేసుకోవాల్సిందే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, నేనైతే ఇప్పుడు ఆయిల్ కూడా వేసాను పొంగు రాకుండా. ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ రానిస్తే చాలండి. ఇందులో మనం ఎటువంటి టమాటా, చింతపండు వేయలేదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి ఇక్కడ పక్కన చూసారా, నేనైతే 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే బాగా నానబెట్టేసుకున్నాను. ముందే బాగా నానిపోయింది. మీకు టైం లేదంటే మీరు వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టేసుకోండి, అంతే అండి. చాలా తొందరగా మనకి ఇక్కడ పేస్ట్ అనేది వచ్చేస్తుంది. చింతపండు రసం చూసారా, ఇక్కడ నేను పెట్టుకున్నట్టుగా చింతపండు రసం ముందే తీసి పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ మనకి ఇంట్లో ఉన్నవే అండి, చారుకి ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారా, ఉల్లిగడ్డ ముక్కలు, టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. మెయిన్గా ఇందులో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్ అంటే బెల్లం అండోయ్, బెల్లం వేసేయాలి. అంతేకాకుండా ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను, అందుకే తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి, చూడండి. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇప్పుడు కుక్కర్లో బాగా ఉడికిపోయింది. సో చూసారా, ఎంత మెత్తగా స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో బాగా మెదిపేసుకోవాలి. కాస్త కల్లుప్పు అయితే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. తర్వాత ఏమైనా తక్కువ పడిందంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మెదిపేసుకుందాము, మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాము, ఓకేనా. ఈ బచ్చాల చారు అయితే మేము పండగలేకై కాదండో, మనకి ఎప్పుడు గుర్తుకొస్తుందో అప్పుడైతే చేసుకుంటూనే ఉంటాము. నాకైతే చాలా ఇష్టము. సో చూసారా, ఇక్కడైతే నేను ఇప్పుడు ఒక బౌల్లో మొత్తం మనం బాగా మెదిపేసుకున్నటువంటి పప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఆ పప్పు మొత్తం వేసేసి అందులో చింతపండు రసం మొత్తం వేసేసుకోండి. మీకు ఎంత చింతపండు రసం వస్తుందో అంత మెదిపేసి వేసేసుకోండి. మొత్తంగా బాగా పిండేసి బాగా కలిపేసుకొని ఇందులోనే మనం నెక్స్ట్ 1 by 1 వేసుకుందాము. ఇప్పుడు మనం చారుకు కావాల్సిన నీళ్లు కూడా వేసుకుందామండి. మనకి ఎంత పల్చగా కావాలో వేసుకుందాము. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు చారు కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఆ కారం కూడా వేసి బాగా కలిపేసుకోండి, ఓకేనా. ఈ పప్పు చారు నేను చెప్పాను కదా, ఇది మనకి పండగలేకే కాదు, నార్మల్గా మనకి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేసుకున్నామంటే తిన్నామంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బెల్లం కూడా వేసాను. బెల్లం వచ్చేసి ఒక చిన్న నేను బౌల్ తీసుకొని అందులో ఉన్నటువంటి బాగా తురిమేసి బెల్లం వేసేసుకున్నాను, అంతే. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసి బాగా మనం ఉడకనివ్వాలి. ఇది ఉడికేటప్పుడు ఇందులో కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే వేసుకుందాము. ఇందులో నేను ఇందాక ధనియాలు కూడా చూపించాను కదా, పౌడర్ అయితే. ఇప్పుడు ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకొని మెదిపేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఒక 10-12 అయితే ఉంటాయండి వెల్లుల్లి. ఇందులోనే మనం ధనియాల పౌడర్ వేసి కూడా బాగా మెదిపేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా మెదిపేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా స్కిప్ చేద్దండి, తప్పకుండా వేసుకోండి. చారులో సూపర్ టేస్ట్తో పాటు సూపర్ స్మెల్ అయితే వస్తుంది. మీరు ఇది వేశారంటే ఆ స్మెల్ మీకు ఉడుకుతూ ఉంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిపోతుంది టేస్ట్ అనేది ఎలా కుదిరింది అనేది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మనం మెదిపేసుకున్నాం కదా, బాగా దంచేసుకున్నాము కోర్సుగా. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు చారులో అయితే వేసేద్దాము. సో చూసారా, ఈ చారులో వేసేద్దాము. ఈ చారు అనేది మనం పులిహోరలో కూడా తిన్నా సూపర్గా ఉంటుందండి. చాలామందికి తెలియదు. మా వారైతే ఎక్కువగా వైట్ రైస్లో కన్నా పులిహోరలో వేసుకొని తింటూ ఉంటారు. నీకేం తెలుసు, ఆ టేస్టే సూపర్గా ఉంటుంది అని నాకు కూడా ఒకసారి తినిపించారు. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే, అలా తింటే కూడా. ఇప్పుడైతే మనం అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ పక్కనైతే మనం దానికి కావాల్సిన తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం కావాల్సినటువంటి ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇంకాస్త నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. కాస్త ఎక్కువనే పడుతుంది ఈ చారుకి, అందుకే ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. పక్కన చూస్తున్నారా ఎంత బాగా ఉడుకుతుందో,
బాగా పొంగైతే వస్తుంది. ఈ టైంలో మీరు ఇప్పుడు కావాల్సిన మీకు ఏమన్నా ఉప్పు తగ్గినా పులుపు తగ్గినా కావాలంటే కొద్దిగా వేసుకోండి. కావాలంటే బెల్లం కూడా కాస్త తగ్గిందనిపిస్తే వేసుకోండి. ఓకేనా, చాలా టేస్టీ ఉంటుంది. నేను తప్పకుండా టేస్ట్ చూసే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకోండి. పొంగుతూ ఉన్నప్పుడే కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసేయండి. అలా మీకు అలా ఉడుకుతూ ఉంటుంది కదా. పక్కన మనం ఇప్పుడు దానికోసం కావాల్సిన తాలింపు చేసుకుంటూ ఉంటాం. ఇదైతే ఒక పక్క మనకు ఉడుకుతానే ఉంటుంది. ఇప్పుడు తాలింపులో అయితే మనం కావాల్సినటువంటి ఇక్కడ ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. రాయ, జీరా, ఇక్కడ చూస్తున్నారా ఎండుమిర్చి, ఇవన్నీ వేసేసుకొని వెంటనే కరివేపాకు కూడా వేసేసుకోండి. కాస్త వెంటనే ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మనం ఇప్పుడు పప్పుచారుకి ఎలా మనం పెడతామో తాలింపు అలాగే పెట్టండి. సో చూసారా, ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా వేద్దాము. టమాటా వచ్చేసి ఒక 2 టమాటాలు అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కాస్త మగ్గేంత వరకు కలిపేసుకోవాలి. ఈ పప్పు చారు అంటే ఇది నార్మల్ పప్పు చారు కాదండి, ఇది బచ్చాల చారు అండి. స్వీట్గా పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి ఫ్యామిలీలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళు ఉంటుంది, చాలా బాగా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు నేను తాలింపు వేసుకున్న మొత్తం అయితే ఈ చారులో అయితే వేసి కలిపేస్తున్నాను. అలా కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే నాకు అప్పుడప్పుడికే ఆ రైస్ పెట్టేసుకొని ఈ చారు వేసేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. సో చూసారా, చాలా బాగుంది కదా. నేను చెప్పాను కదా, మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్న రిలేటివ్స్ వచ్చినా సరే ఈ చారు పెట్టండి. అడిగి మరీ చేపించుకొని తింటారు. అంతేకాకుండా ఇందులో మనం మెయిన్గా సైడ్ డిష్ అంటే దీంట్లో పెట్టుకోవాల్సింది అప్పడాలండోయ్, అప్పడాలు. అంతేకాకుండా వంకాయ ఫ్రై ఉంటుంది కదా, మనం అలా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా అయితే మీరు భక్షాలు చేసుకున్నారంటే ఈ విధంగా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. మనం ఇలా విడిగా పప్పు తీసుకోకుండా మీరు భక్షాల కోసం పప్పు ఉడికిస్తారే, ఆ ఉడికించినప్పుడు కాస్త పప్పు తీసుకొని ఆ పప్పుతోని ఈ చారు అనేది చేస్తారండి. చాలా మటుకు అలాగే చేస్తారు. కాకపోతే మనం ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా సపరేట్గా పప్పు తీసుకొని చేసుకోవచ్చు. దీన్ని మనం కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు, శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు అండి. శనగపప్పుతో అయితే మరీ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వేడి అన్నంలో ఇప్పుడు వేసేసుకొని పక్కన నేను ఆ రోజైతే అలసందల చాట్ అయితే చేసుకున్నానండి. అది కూడా కాస్త పెట్టేసుకొని తింటా ఉంటే ఇంకా భలేగా ఉంది. ఈ చారు టేస్ట్ అనేది మీరు చేసుకొని తింటేనే తెలుస్తుందండి. అందుకే ఇటువంటి మంచి చారు రెసిపీ అనేది వదులుకోకండి, ట్రై చేయండి. కొద్దిగా పప్పు తీసుకొనైనా ట్రై చేయండి. ఓకేనా, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.